బిడ్డ అన్న ఎమ్మెల్సీగా గెలిచి మన ఊరు మొట్టమొదటిగా అడుగు పెట్టినందుకు అన్నకు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా టైం ఎక్కువ లేదు మాట్లాడడానికి, అందుకనే 2 నిమిషాలు మాట్లాడతా. అన్న ఒకప్పుడు నిజంగా మాతో అప్పుడప్పుడు ఇట్లా సిటీ నుంచి వచ్చిపోతుంటే ఒక్కటే అంటుండే, ఊర్లో ఏం లేదురా, ఊరి నుంచి బయటికి వెళ్తేనే మనం ఊరికి ఏమైనా చేయగలుగుతాం రా అని ప్రతిసారి అంటుండే. అన్న నిజంగా అన్న నువ్వు అన్న మాటలు అప్పుడు మేమేమో అనుకున్నాం, కానీ అన్న నిజంగా చెప్తున్నా, మేము 5 పెద్దలు అందరూ అన్నారు, చాలా మంది మాట్లాడారు మనకు మండలి కావాలి మండలి కావాలని. నేను మండలి ఎప్పుడు వచ్చింది తెలుసా, మనకు 5 తారీఖు నాడు మండలి వచ్చింది. మీకు అందరు తెలుసో ఏదో 5 తారీఖు నాడు రిజల్ట్ 5 తారీఖు నాడు రిజల్ట్ టీవీలో చూస్తుంటేనే నల్లగొండ మనలో ఎంత ఆనందపడలేదు, కానీ టీవీల మీద కూర్చున్నాం మేమైతే. అన్న గెలుపు కన్నా ఎక్కువ మండలి వచ్చింది ఆయన ఈ జీవితానికి మాకు కావాలనుకున్నా. ఇక మనం ఎన్ని కష్టాలు, చాలా మంది నాయకులతో పోయినాం, వాళ్ళు పేపర్స్ తీసుకోరు, చాలా అయినాయి. అవి కాదు, ఇక మనకు మండలి మీరు అడుగురు కాదు, మండలి వచ్చింది ఆల్రెడీ వచ్చిందని ఇప్పటి నుంచి మాదాపూర్ మండలాన్ని చెప్పుకొని తిరుగురి, అంత కన్ఫర్మ్ చెప్తున్నా. ఇంకో విషయం, మనకు చాలా సమస్యలన్నీ పట్టేటాలి. ఇంకొకటి అన్న, నువ్వు చాలా రోజులు ఊరి నుంచి బయటకు వెళ్ళి ఒక గన్యంతో తిరిగి వచ్చినావు, ఇంకా చాలా రోజులు పోయినా సరే అన్న మంత్రిగానే తిరిగిరా అన్న. మా కోరిక అది, ఖచ్చితంగా నువ్వు మంత్రిగా తిరిగి వస్తావు, అది మాకు కన్ఫర్మ్, మేము అనుకుంటున్నాం. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.